12,000 శాలరీ, ఇంట్లో ముగ్గురు పోషణ, ఇద్దరు చెల్లెళ్ళు. నాన్న చనిపోయాక బాధ్యత నాదే. నేను ఒక కార్ డ్రైవర్. ఏదో అలా గడిచిపోతుంది జీవితం. ఒకరోజు మా సార్ని తీసుకుని వెళ్ళాను. అక్కడ దిగాడు. అతను లోపలికి వెళ్ళి మళ్ళీ కాల్ చేసి ఇంటి దగ్గర పర్స్ ఉంటుంది తీసుకొని రా అంటే మళ్ళీ వెళ్ళాను. తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గర రిటర్న్ తీసుకుంటుంటే సడన్గా ఒక అమ్మాయికి నిదానంగా తాకి కింద పడ్డది. వెళ్ళి లేపి పక్కకు కూర్చోబెట్టి సారీ క్షమించండి అని అన్నాను. పర్లేదు అని వెళ్ళిపోయింది. తను మా సార్ వాళ్ళ వాచ్మెన్ కూతురు. నేను వచ్చి 3 నెలలైనా తనతో మాట్లాడిన ఫస్ట్ మాట అదే. సరే కొన్ని రోజులు అలా గడిచాయి. నేను కారు తుడిచేటప్పుడు అలా ఇలా చూసేది, నవ్వేది. కొన్ని రోజులకు మా పరిచయం ప్రేమగా మారింది. ఏమీ ఆలోచించకుండా వాళ్ళ ఇంట్లో మాట్లాడితే వాళ్ళ నాన్న ఒక కండిషన్ పెట్టారు. నీకు సిస్టర్స్ అన్నావు కదా, మీ సిస్టర్ మ్యారేజ్ ఇంకా చేస్తాం మీ పెళ్ళి అని అన్నారు. మా చెల్లి వాళ్ళ పెళ్ళికి ఒక సంబంధం కూడా అతనే చూశాడు. సరే అని వాళ్ళ పెళ్ళి చేశాం 1 సంవత్సరంలో. తర్వాత ఒకరోజు ఈ అమ్మాయి నాకు కాల్ చేసి ప్లీజ్ నన్ను మర్చిపోంది. అమ్మా ఇదేం ట్విస్టే, మీ నాన్నని మీ చెల్లెలు పెళ్ళి చేసిరా అంటాడు. చేసి వస్తే ఇదేం ఫిట్టింగ్ అని అడిగాను. నాకు మా బావ ప్రపోజ్ చేశాడు. లేకుంటే చచ్చిపోతాను అంటున్నాడు అని అంతే. నా తనకి నన్నేం చేయమంటావు అని అడిగాను. నువ్వు నన్ను మర్చిపోవు, నీకు నీ వాళ్ళే ఎక్కువ, అందుకే సంవత్సరం నాతో సరిగా మాట్లాడకుండా ఉన్నావనంతే. అరే అది నీకోసమే కదా నన్ను, అయినా నాకొద్దు, నన్ను మర్చిపోయి వెళ్ళిపోయింది. కొన్ని రోజులు కాగానే అదే ఏరియాలో డ్రైవర్ కావాలి పెళ్ళికి, ఒక పెళ్ళికి 2 days అని అడిగారు. వెళ్ళాను. అక్కడ పెళ్ళి కూతురు చూసి నాకు గుండె అయిపోయింది. ఆ అమ్మాయి నేను ప్రేమించిన అమ్మాయి. చూసి కంట్లో నీళ్ళు వచ్చాయి. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. చూస్తున్నా కానీ తాళి కట్టేశాడు. ఏంది ఇది, అసలు రీజనే లేదు, ఎందుకు ఇలా చేసింది అని చాలా ఏడ్చాను. అవును ఓకే, మోసం చేసే వాళ్ళకు రీజన్ ఏదైతే ఏంది అని ఏడుస్తూ బతికేస్తున్నాను. మా అమ్మ నా కోసం చాలా సంబంధాలు చూస్తుంది, కానీ నా ప్రేమను మరలేక ఏ సంబంధాన్ని కూడా ఓకే చేయలేదు. 5 ఏళ్ళు గడిచాయి. ఒకరోజు ఒక హోటల్ దగ్గర కూర్చొని టీ తాగుతుంటే ఒక ఆమె నా దగ్గరకు వచ్చి నీకేమైనా పిచ్చా, ఎన్ని నెలల్లో ఉంటావు, పెళ్ళి చేసుకో ఇంకా అనేది. తనను చూస్తూ కోపంతో నీకెందుకే, నన్ను అంత దారుణంగా మోసం చేసిన నువ్వు నన్ను అడిగేది ఏంటి, పోవే, కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు నువ్వు పెళ్ళి చేసుకుంటావు, ఎందుకంటే నేను అల్లరి చేస్తే నీ జీవితం నాశనం అవుతున్నాను, ఎందుకే ప్రాణంగా ప్రేమించడానికి ఆనందిస్తారు అందుకే నన్ను. అప్పుడు ఒకే ఒక్క దెబ్బ నా చెంప మీద కొడితే కళ్ళు బయలు ఉన్నాను. ఎందుకు కొట్టినావని అడిగాను. రే నేను వదిలింది నీ సంతోషం కోసమేరా, నీ వాళ్ళ కోసమే అని అంతే. చాలా ముందు అలా ప్రేమించి ఇలా వదిలేసి ఇంకా ఏదో చెప్తావు నాకు తెలియదని అన్నాను. వెంటనే ఇంకోటి కొట్టి నీ చెల్లెల్ని మా నాన్న ఎవరికి ఇచ్చారు తెలుసా, వాళ్ళ దగ్గర రిలేషన్కి, ఆ దగ్గర రిలేషన్కి. నేను పెళ్ళి చేసుకుంటే నీ చెల్లి జీవితం ఆగం చేస్తారని అన్నాడు మా నాన్న. మళ్ళీ నీకు చెప్పొద్దన్నారు. ఏమని చెప్పను, ఎలా చెప్పను అని ఏడుస్తుంది. నాకేమన్నా అర్థం కాలేదు. ఏడుపు వచ్చింది. ఇలా కూడా ఉంటుందా అని. నీ జీవితం నాశనం అవుతుందని తెలిసి నేను చాలా వెతకాను, ఎక్కడ కనబడలేదు, ఎక్కడ కనిపించావు. రే ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందనేది ఎవ్వరం చెప్పలేము. ప్లీజ్ పెళ్ళి చేసుకుని సంతోషంగా ఉండని చెప్పేసి కొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి హక్ చేసుకుని ఏడుస్తూ మళ్ళీ తిరిగి వెళ్ళిపోయింది. అలా చేయడం తప్పు, కానీ జీవితాన్ని సాటిస్ఫై చేసింది కదా, అలానే ఉంటుంది. ఇక నేను నా జీవితాన్ని అన్వేషిస్తున్నాను. హే ఫ్రెండ్స్, కథ ఎలా ఉంది? ఇది ఒక కల్పితంగా రాసుకున్న కథ. స్వార్థం మనుషులతో ఏ పని అని చెప్పిస్తుంది. ఇక్కడ నాన్న తిరిగి కూతురు ప్రేమపై వేటేసింది అంతే కదా, ఏం చెప్పలేం. ఈ అబ్బాయి జీవితాన్ని అబ్బాయి వెతుక్కోవడమే. కథ ఎలా ఉంది ఫ్రెండ్స్? తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని కథ నేను రాను.